అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు చింతమొక్క. అనగా అనగా కొండయ్యపాలెం అనే గ్రామంలో కొండయ్య కొండమ్మ అనే భార్యాభర్త ఉండేవారు. కొండయ్య ఒకరోజు బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా సమీపంలో చిన్న చింతమొక్కను చూశాడు. పెళ్ళాన్ని పిలిచి, ఒసే కొండమ్మ, ఇక్కడ చింతమొక్క లేచింది. ఇది పెద్దదై కాయలు కాస్తే ఏం చేద్దాము అని అడిగాడు. చింతకాయలన్నీ అమ్మి గేదెని కొందామండి అన్నది కొండమ్మ. అయితే ఉమ్మరి ఇంటికి వెళ్ళి పాలకు వక్కుండా, నెయ్యికి వక్కుండా, వెన్నకు వక్కుండా, పాలు పితకడానికి ఒక ముంత తీసుకునిరా అన్నాడు కొండయ్య. కొండమ్మ ఉమ్మరి ఇంటికి వెళ్ళి 4 కుండలు, ఒక ముంత తెచ్చింది. ఒక కుండ ఎక్కువ తెచ్చావు దేనికి అని కొండయ్య అడిగాడు భార్యని. వెంటనే కొండమ్మ, ఇది మా అమ్మకు నెయ్యి అంటే చాలా ఇష్టం, అందుకని ఆవిడకి నెయ్యి పంపించడానికి ఇంకో కుండ కొన్నాను అన్నది కొండమ్మ. మనకే నెయ్యి చాలకుండా ఉంటే పుట్టింటికి కూడా నెయ్యి పంపిస్తావా అని కొండయ్య పెళ్ళాన్ని కొట్టసాగాడు. నలుగురు పోగయ్యారు. అందులో ఒక పెద్ద మనిషి కొండయ్యను, ఎందుకలా పెళ్ళాన్ని కొట్టి చంపుతున్నావు అన్నాడు. కొండయ్య జరిగినదంతా చెప్పాడు. వెంటనే ఆ పెద్ద మనిషి కొండయ్యను కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. నన్నెందుకు కొడుతున్నావు అన్నాడు కొండయ్య. నీ గేదె నా చేలో పడి మేస్తుంటే ఏం చేయమంటావు అన్నాడు ఆ పెద్ద మనిషి. అందరూ గొల్లుని నవ్వారు. కొండయ్యకు అవమానం అనిపించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.